బెట్టింగ్ యాప్స్ రాంగ్, రైట్. మరి ఆమె సాహిత్రకి కానీ అన్వేషణ అన్న అది తెలంగాణ సారీ చెప్పేసింది కదా, దానికి సారీ చెప్పేసింది కదా, అది రిసీవ్ చేసుకోరు కదా అందరు. ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకున్నారు, మీరు గొప్పోళ్ళు. కానీ తెలంగాణ ప్రజలు అందరూ అలా ఉండరుగా బ్రో. ఒకటి గుర్తు పెట్టుకో, ఇవాళ రేపు తెలంగాణ స్లాంగ్ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఆలోచించడం ఎవ్వరు లేడు. పొద్దున్న లేస్తే ఫోన్ లో ఆత్మగౌరవం పోతుంది చేయడం వల్ల. అట్లా ఎవరు లేరు బ్రో. అట్లా బ్రో ఉంటే ఇప్పుడు ఆమె శ్రేష్ఠి వర్మ మన గాంధీ గారిని తిట్టింది, నెహ్రూ గారిని తిట్టింది. మన తెలంగాణ ఎవరైనా స్పందించిరా? ఎవరు కూడా ఒక వీడియో కూడా పెట్టలేదు. ఎప్పుడు గుంటూరులో పెట్టారు. మరి గాంధీ గారు మన స్వాతంత్ర కోసం ఎంత పోరాడు అసలు ఆయన గురించి మనం మాట్లాడేంత ఒక్క చుట్టిన వేలు కూడా పనికిరాం ఆయన వెనుక మనం. అట్లాంటి ఆయన గురించి మాట్లాడిన వాళ్ళకి గురించి ఎవరైనా పెట్టిరా? అంటే ఇక్కడ ఏం నడుస్తుందంటే మొత్తం చెడే నడుస్తుంది. చెడుకే వాల్యూ ఉంది, మంచికి వాల్యూ లేదు. పోయింది, ఆ రోజులు పోయింది. వాడెవడో కాగితాలు అక్కడ కాగితాలు అనగానే నీ అమ్మ, అసలు అమ్మ అనే ఒక లేడీస్ అనే ఒక పార్ట్ని తిడుతుంటాడు వాడు. అట్లాంటి వాడిని గుంజి బయలు కొడితే ఉన్న దవడ పళ్ళని నూడాల. అట్లా చేయాలి. కానీ వాడు ఆ మాట అనగానే కింద 2 లక్షల షేర్లు 3 లక్షల షేర్ల. అదే నేను ఆ మాట అంటే వాడు తొక్క ఊడినాక ఆడే కొట్టి మరి వీడియో పెడతా. అంటే అట్లా నవ్వులాట అయిపోయింది బ్రో. సోషల్ మీడియా అంటేనే నవ్వులాట, మంచికి వాల్యూ లేకుండా అయిపోయింది. ఇక రాను రాను ఇంకా వాడు భార్య స్నానం చేస్తుంటే వీడియో తీసి పెట్టాలి వ్యూస్ కోసం. అలాంటి రోజులు వస్తాయి చూడు. చూసారా, సోషల్ మీడియా అంటేనే కంపులు వేసిపోయింది. ఆత్మగౌరవం ఎవడికి లేదు. తెలంగాణ స్లాంగ్ని అంత కించపరిచేలా మాట్లాడిన నాన్వేషన్నే మనం ఏమీ చేయలేకపోయామని చెప్పేసి అంటున్నారు. బట్ ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఎవడు రియాక్ట్ అవ్వకుంటే రేపొద్దున ఇంకోడు కూడా రియాక్ట్ అవుతాడు. రియాక్ట్ అవ్వడు. ఇతన్ని చూసి ఇంకొక అతనుడంగా భాషనికి ఎగతాళి చేస్తూ మాట్లాడతాడు. ఆ వీడియో ఆయన చాలా వీడియోస్ చేస్తుంటారు, నచ్చుద్ది, అవేర్నెస్ కోసం చేస్తున్నారు, అంతా బాగుంది. కానీ ఆ భాష విషయం వచ్చేసరికి నేను మాత్రం హట్ అయినా. ఎందుకంటే తల్లి లాంటిది తెలుగు భాష. అందులో తెలంగాణ అంటే తెలంగాణ బిడ్డల అందరికీ ఆబ్వియస్గా ఆ ప్రేమ ఉంటుంది. సరే నీకు ఇంకోటి చెప్తా బ్రో, తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్కి వచ్చినావు. ఇప్పుడు ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాడ్ ఉంది, ఎక్కడుంది? తెలంగాణ అసలు అడుగు పెట్టేవాళ్ళ సార్? తెలుగు సినిమా ఇండస్ట్రీ సమాధానం చెప్పు. తెలుగు సినిమా ఇండస్ట్రీ యాడ్ ఉంది హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ ఏంటి ఇప్పుడు? తెలంగాణ. ఇంత పెద్ద తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కడైనా మంచి మన తెలంగాణ కళాకారుడు ఉన్నాడా? లేడు. అడుగు పెట్టనిచ్చారు అసలు. అదేమని నేను అనేది ఏమంటున్నానంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనల్ని మనం మాట్లాడుకునే టైం లేదు. ఎవడో భాష గురించి మాట్లాడుకుని పట్టించుకున్నంత టైం ఎవడికి లేదు. ఇప్పుడు ఏం టైం ఉన్నా ఒక గలీజ్ వల్గర్ వాటికే టైం ఉంది. ఒక్కొక్క వీడియోని కింద నేను చూస్తుంటా, షేర్లు చేస్తుంటారు. ఇంత ఖాళీ ఆడి తెచ్చిర్రా నాయన అనుకుంటా నేను. జనాలు మిలియన్లు షేర్లు అబ్బా, లక్షల షేర్లు. మొన్న పాలిచ్చే వీడియో, అసలు ఈ పదార్థం కానీ ఒక దేవతతో సమానం. అలాంటి ఒక పిల్లకు పాలిచ్చే వీడియో పెడితే కింద 2 లక్షల షేర్లు 3 లక్షల షేర్లు. దానికి పెట్టేదానికన్నా సిగ్గుండాలా, వీళ్ళు షేర్ చేసేదానికన్నా సిగ్గుండాలా? అసలు దేనికి సిగ్గు లేకుండా పోయింది. నువ్వు చెప్పిగా, ఎంత రోడ్ల మీద కష్టపడి డ్యాన్స్ చేసేవాడు ఎవడు ఏడ వైరల్ అవుతాడు, ఎంత ఫన్నీగా చేసి వీడియోలు చేసాడు ఏడ ఫర్లీ అవుతాడు. అవేర్నెస్ కోసం అంటే బిడ్డ ఏడుస్తుంటే పాలు ఎక్కడైనా ఇవ్వచ్చు అన్న ఒక మెసేజ్ ఇవ్వడం కోసం చేసిందేమో. చెస్ట్ అవ్వబడేట అదేం అవేర్నెస్ అన్నా, చూసుకోరా పాలిగా ఇలా ఇస్తారని చెప్పినట్టుంది. పాతకాలంలో ఎక్కడన్నా తల్లి పాడిస్తే ఇట్లా కొంగు ముడుచుకొని ఇచ్చే రోజులు. సోషల్ మీడియా పాలిచ్చే బ్రో, వీడియో తీసి గలీజ్ కాకపోతే. అలాంటి రోజులు అయిపోయినాయి పాలిచ్చే వీడియోలు. ఏదో అసలు ఎంత వల్గర్ అంటే చాలా వల్గర్ అయిపోయింది. నాకు తెలిసి ఈ ఇన్స్టాగ్రామ్ కూడా పోతే మంచిది అనిపిస్తుంది. పోతుంది కొన్ని రోజులకి. టిక్టాక్ కి జనాలు ఎలా ఎడిక్ట్ అయ్యారు అప్పుడు, దాన్ని చూసి బ్యాన్ చేశారు. టిక్టాక్ అంటే చైనా వాడిది కాబట్టి పోతుందేమో, కానీ ఇది అమెరికా వాడిది కాబట్టి, అమెరికా వాడు మన దేశానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తారని చూస్తున్నా. ఎందుకంటే ఇలాంటి వీడియోలు తీసేట్లే. వాడు ఇదివరకు మేమేమన్నా చైతన్య మాస్టర్ చనిపోయింది, ఒక చిన్న ఆయన చనిపోయిన వీడియో పెడితేనే నాది 4 నెలలు బ్లాక్ చేసిండు. మరి ఇప్పుడు ఊరేసుకున్న వీడియోలు పెడితే కూడా బ్లాక్ చేయట్లే. అంటే ఎక్కువ ఏవి చూస్తారని చెప్పి వాటికే వ్యూస్ ఎక్కువ ఇస్తున్నాడు. అలా అయిపోయింది. రైట్. బషీర్ మాస్టర్ స్క్రీన్లో ఇంకా ఇప్పటికీ
పెద్ద స్క్రీన్‌లలో రావట్లేదు. ఎందుకని? ఎవరు తొక్కుతున్నారు? టాలెంట్ ఉందా? లేకుంటే టాలెంట్ లేదు గాబట్టే నువ్వు ఎదగట్లేదా? అలా ఏం లేదులే గానీ, టాలెంట్ అనే అది అట్లేముండదు. సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ అడుగే మనం ఏసే అడుగే మంచి అడుగు పడాల. హ్మ్. మంచి అడుగే పడదు గానీ కొంతమంది మీరిప్పటిదాకా వెధవలు ఎన్నో జేశారు. చాలా జేశారు. సినిమా కానీ ఇండస్ట్రీ అనేది స్ట్రాంగ్ స్టెప్ అనేది ఇంకా కనిపియట్లేదు. లేదు. సినిమా ఇండస్ట్రీ స్టెప్ వేరే. అది హ్మ్. నేనొచ్చిన ఫస్ట్ మ్యారేజ్ కాముందుకి కొత్తలోకొచ్చిన తర్వాతనే ఫస్ట్ సిట్యుయేషన్ ఏదంటే, నేను కార్డ్ కోసం తిరిగిన తెలుగు డాన్సర్స్ యూనియన్ కోసం. హ్మ్. ఎన్నో ఆడిషన్‌కి పోయినా. హ్మ్. ఎన్ని ఆడిషన్‌కి పోయినా అన్ని మంచి లైక్స్, మంచి వాళ్ళంతా బాగా లైక్ చేసిర్రు అందరూ గూడా. చేసావు మాస్టర్ నువ్వు అది ఇది అని చెప్పి అన్నారు గానీ, కొంతమంది వెధవలు దాంట్లో ఉన్నారు. హ్మ్. ఆ యూనియన్‌లో ప్రెసిడెంట్, సెక్రటరీ కొంతమందున్నారు. వాళ్ళు హ్మ్. కావాలనే మనకు కార్డ్ ఇవ్వలేదనమాట. హ్మ్. అంటే నా ఒక్కడికే కాదులే. టీవీ సీరియల్‌లో ఎవరైతే టీవీ షోలలో ఎవరైతే కొరియోగ్రాఫ్ చేసి సీరియల్‌లో షోలకైతే ఎవరెవరైతే కొరియోగ్రాఫ్ చేసిరో హ్మ్. వాళ్ళందరిని కావాలని కొంచెం అనగదొక్కిరనమాట. హ్మ్. చాలా మందున్నారు. నేను ఒక్కడినే కాదు. గొడవలేమన్నా ఉన్నాయా? మస్తు. బెట్టింగ్ యాప్స్ రాంగ్. రైట్. నేను మరి అది ఆమె ఒప్పుకుంటా. సాహిత్రకకి కానీ ఇప్పుడు అన్వేషణ అన్న అది తెలంగాణ ఇక లాస్ట్‌కి భాషనే సారీ చెప్పేసింది కదా! ఆ! దానికి. సారీ చెప్పేసిందిగా. అది రిసీవ్ చేసుకోరు గదా! అందరు ఇప్పుడు ఏ మీరు రిసీవ్ చేసుకున్నారు. మీరు గొప్పోళ్ళు. హ్మ్. కానీ తెలంగాణ ప్రజలందరూ అలా ఉండరుగా. బ్రో ఒకటి గుర్తుపెట్టుకో. హ్మ్. ఇయాల రేపు తెలంగాణ స్లాంగ్ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఆలోచించేటోళ్ళు ఎవ్వరు లేడు. హ్మ్. పొద్దున లేస్తే ఫోన్‌లో ఆత్మగౌరవం ఏమొత్తందా? పోతుంది. దాన్ని అలా చేయడం వల్ల. అట్లా ఎవరు లేరు బ్రో. అట్లా బ్రో ఉంటే ఇప్పుడు హ్మ్. ఆమె శ్రేష్ఠి వర్మ మన గాంధీ గారిని తిట్టింది. నెహ్రూ గారిని తిట్టింది. మన హ్మ్. తెలంగాణ ఎవరైనా స్పందించిర్రా? హ్మ్. ఆ! స్పందించిర్రా? హ్మ్. ఎవ్వరు కూడా ఒక వీడియో కూడా పెట్టలేదు. ఎప్పుడో గుంటూరులో పెట్టిర్రు. హ్మ్. మరి గాంధీ గారు మన స్వాతంత్రం కోసం ఎంత పోరాడిండు? హ్మ్. ఎంత పోరాడిండు? అసలు ఆయన గురించి మనం మాట్లాడేంత ఒక్క చిటికెన వేలు కూడా పనికిరాము ఆయన వెనక మనం. హ్మ్. అట్లాంటి ఆయన గురించి మాట్లాడిన వాళ్ళ గురించి ఎవరైనా పెట్టిర్రా? హ్మ్. అంటే ఇక్కడ ఏం నడుస్తుందంటే మొత్తం చెడే నడుస్తుంది. హ్మ్. చెడుకే వాల్యూ ఉంది. మంచికి వాల్యూ లేదు. పోయింది. ఆ మొత్తం రోజులు పోయాయి. పోయేంది వాడెవడో కాగితాలు అక్కడ కాగితాలు అనగానే నీ అమ్మ అసలు అమ్మ అనే ఒక లేడీస్ అనే ఒక పార్ట్‌ని తిడుతుంటాడు వాడు. హ్మ్. అట్లాంటోడిని గుంజి బైరి కొడితే ఉన్న దవడ పళ్ళని నూడాల. హ్మ్. అట్లా చేయాలి గానీ వాడు ఆ మాట అనగానే కింద 2,00,000 షేర్లు, 3,00,000 షేర్లా. హ్మ్. అదే నేను ఆ మాట అంటే హ్మ్. వాడు తొక్క ఊడినాక ఆడే కొట్టి మరి వీడియో పెడతా. హ్మ్. అంటే అట్లా నవ్వులాట అయిపోయింది బ్రో. హ్మ్. సోషల్ మీడియా అంటేనే నవ్వులాట. హ్మ్. మంచికి వాల్యూ లేకుండా అయిపోయింది. ఇక రాను రాను ఇంక వాడు భార్య స్నానం చేస్తుంటే వీడియో తీసి పెట్టాలి వ్యూస్ కోసం. అలాంటి హ్మ్. రోజులొస్తాయి చూడు నువ్వు. హ్మ్. చూసారా? సోషల్ మీడియా అంటేనే కంపులేసిపోయింది. ఆత్మగౌరవం ఎవడికి లేదు. తెలంగాణ స్లాంగ్‌ని అంత కించపరిచేలా మాట్లాడిన నాన్వేషన్‌నే మనం ఏమీ చేయలేకపోయాం అని జెప్పేసి అంటున్నారు. బట్ ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఎవడు రియాక్ట్ అవ్వకుంటే రేపొద్దున ఇంకోడు గూడా రియాక్ట్ అవుతాడు. రియాక్ట్ అవ్వడు. ఇతన్ని చూసి ఇంకొక అతనుడంగా భాషని ఎగతాళి చేస్తూ మాట్లాడతాడు. ఆ వీడియో ఆయన చాలా వీడియోస్ చేస్తుంటారు. నచ్చుద్ది. అవేర్‌నెస్ కోసం చేస్తున్నారు. అంతా బావుంది. కానీ ఆ భాష విషయం వచ్చేసరికే నేను మాత్రం హర్ట్ అయినా. ఎందుకంటే తల్లి లాంటిది తెలుగు భాష. అందులోను తెలంగాణ అంటే తెలంగాణ బిడ్డల అందరికీ ఆబ్వియస్‌గా ఆ ప్రేమ